హలో ఫ్రెండ్స్. నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మీకు అందులో పార్ట్ 2 వీడియో చెప్తాను చెప్పా కదా! పార్ట్ 2 వీడియో లచ్చక్క టీవీ లల్లీ బ్లాగ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ వెనకాల కనిపిస్తున్న ల్యాండ్ అంతా ఉంది కదా! కల్టివేషన్ ల్యాండ్ ఇదంతా మనదే. ఇలా మొత్తం సన్‌ఫ్లవర్ ఏసాం. ఇప్పుడే చిన్న చిన్న మొలకలొస్తున్నాయి. ఇంకొక 3 మంత్స్, 4 మంత్స్‌లో మొలకలు వచ్చేసి మొత్తం కాయలు కోయడానికి రెడీ అయిపోతాయి. ఎవరికైనా ఒరిజినల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, సన్‌ఫ్లవర్ గింజలు గానీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకోటి సన్‌ఫ్లవర్ అని తెలుగు స్టేట్స్‌లో తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ పండించరు ఎవరు కూడా. సో, లిమిటెడ్‌గా ఎవరు పండించినా వాళ్ళ ఇంటి వరకే పండించుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ దొరకట్లేదు సన్‌ఫ్లవర్. మీకు ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. 3 మంత్స్ తర్వాత పెరిగిన తర్వాత మీకు మధ్యలో మధ్యలో సన్‌ఫ్లవర్ గురించి అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడు లచ్చక్క లల్లీ బ్లాగ్స్‌కి వెళ్ళిపోదాము. లల్లీ బ్లాగ్స్ గురించి చెప్పాలంటే అది దాని పేరు ఒక పేరు కప్ప మొహంది అంటే మంచి పేరు అయిపోద్ది. కప్ప మొహంది కూడా కాదు. కప్ప ముండా అని పెట్టినా ఓకే. కానీ ఇంతకన్నా ఇంకా వాడికి అది లచ్చక్కటికి పేరు పెట్టింది. కిట్టుగాడు, బారానగాడు అని పెట్టింది కదా! మనం ఒక మంచి పేరు పెడదాం ఒకటి అలాగే. మీరు ఏం పేరు పెట్టాలో ఒకసారి కామెంట్ చేయండి. అది దాని కింద దాని వీడియోస్‌కి చాలామంది కామెంట్ పెడుతున్నారు. వాడి పని వాడు చేసుకుంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు కదా! మీకేంటి ప్రాబ్లమ్ వాడి మీద వీడియో చేసి డబ్బులు చంపేస్తున్నారు అన్న కామెంట్లు పెడుతున్నారు. చాలామంది పెడుతున్నారు. వాడికి పాజిటివ్‌గా పెడుతున్నారు. దీన్ని తిడుతూ. కానీ అదేం చేస్తుంది కామెంట్ అని డిలీట్ చేస్తుందనమాట. అన్నీ డిలీట్ చేసేస్తుంది. అన్నీ డిలీట్ చేసి దానికి పాజిటివ్‌గా ఉన్న కామెంట్స్ మాత్రమే ఉంచుకుంటుంది. అదొకటి. ఇప్పుడు దానికి ఇంకో కోపం ఏందంటే దీన్ని చూసి 10 మంది కాదు 20 మంది యూట్యూబర్లు ఇంకెక్కువనే స్టార్ట్ అయ్యారు దీన్ని చూసి. ఇప్పుడు దీని కోపం అంటే ఏందంటే దానికి వచ్చే వ్యూస్ అన్నీ వేరే వాళ్ళకి వెళ్తున్నాయి. ఇది ఒకటే తిట్టడం రోజు. దీని వీడియోలో ఇప్పటిదాకా రోజుకు 4 నెలల నుంచి 4, 5 నెలల నుంచి 4, 5 నెలలు అంటే 30 రోజులు వేసుకున్న 150 డేస్ నుంచి ఒకే రకమైన వీడియో. వాని చెప్పుతో కొడతా, వాని గుంజి కొడతా, వాని అట్లా కొడతా, వాడు ఆడు ఈడు ఆ కర్రె ముండ అనుకుంటే ఇది పెద్ద కప్ప ముండ, పంది ముండ ఇది అనుకుంటా ఒకే రకమైన తిట్లు మార్చుకుంటూ ఒకే రకమైన మాటలు మార్చుకుంటూ కొత్తగా తిట్టేదేమి ఉండదు. జనాలకు మరి ఒకే రకమైన కంటెంట్ లచ్చకట్టి ఇది నచ్చింది, దీన్ని నచ్చినప్పుడు లచ్చకట్టి నచ్చకపోవడం ఏంటో అర్థమవుతలే. వాడు ఎవరిని ఏమనట్లేదు. ఇంతమంది వాడి మీద పడుతున్నా వాడు ఒక్కళ్ళని కూడా నన్ను ఇలా అంటున్నారని చెప్పి ఏడ్చుకుని చేసిన వీడియోస్ లేవు, ఏం లేవు. ఎందుకంటే వాడు మీ మీద చెయ్యడు. ఎందుకంటే వాడు తెలుసు ఎవరికి రియాక్ట్ అవ్వాలి, ఎవరికి రియాక్ట్ కాకూడదు. మీ మీద చేసేయడానికి వెళ్ళేసి మీ మీద వీడియో చేస్తే వాడు చేస్తే వాడికే నష్టం, వాడికే చాలా నష్టం. ఎందుకంటే మీకు రీచ్ వస్తుంది, మీకు వ్యూస్ వస్తాయి. వాడు మీకోసం టైం స్పెండ్ చేయడు. వాడి వీడియోస్ వాడు చేసుకుంటున్నాడు. మీ వీడియోస్ కూడా చూడండి తెలిసి వాడు. అది ఎందుకంటే మీరే వాడిని పాపులర్ చేస్తున్నారు అనవసరంగా. మీరు ఒక 20 మంది యూట్యూబర్లు కలిసి వాడి మీద చేయడం వల్ల మీ వీడియోస్ చూసేసి వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వాడి వీడియోస్ చూస్తున్నారు వెళ్ళేసి. మీ వ్యూవర్స్ అంతా కలిసి వాడి వీడియో చూస్తున్నారు కాబట్టి వాడికే లాభం, మీకే నష్టం అనమాట. ఎన్ని రోజులు చేస్తారు వాడి మీద కంటెంట్ మీరు? ఎన్ని రోజులు చేస్తారు? జీవితాంతం మొత్తం చేయరు కదా, సంవత్సరాల కొద్ది చేయరు కదా. కొన్ని రోజులు చేసినాక మీ ఛానల్ కూడా పడిపోద్ది ఒకే రకమైన కంటెంట్. వాడు కంటెంట్ మార్చుకుంటూ పోతారు. ఎన్ని రోజులు చేసినా మీరు ఒక మీద పడి ఇవ్వడం తప్ప మీకు సొంతం కంటెంట్ చేయడం రాదు. ఈ కర్రముండ కాదు, ఇది పంది ముండ. ఇది బలిసినట్టు ఒక అడ్డగారి ఎట్లా బల వల్ల దున్నపోతే ఎలా బల వల్ల అంత బలిసింది ఇది ప్రాస్టిట్యూట్. ఇది ఫస్ట్ దీనికి నా క్వశ్చన్లు ఏంటంటే దీనికి డబ్బులు ఎక్కువ చేస్తున్నాయి. ఇదేం పని చేస్తుంది? పిల్లలు పెద్దోళ్ళు కదా, చిన్నపిల్లలు. దీనికి డబ్బులు రెంట్లు కట్టుకోనికి ఎక్కువ చేస్తున్నాయి డబ్బులు. ఫుడ్ తినడానికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. బయట తినడానికి సోకులు చేయడానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అది ఒక్కసారి చెప్పమాను. ఎవరి దగ్గర వండి చంపేస్తుంది, ఎక్కడెక్కడ ప్రాస్టిట్యూట్లు చేస్తుంది, యూసఫ్ చెక్ పోస్ట్ దగ్గర ఎంతసేపు నిల్చుంటుంది, కృష్ణకాంత్ పార్క్లో నైట్ ఎవరితో అవుతుంది, లేదంటే మెట్రో స్టేషన్ కేబీహెచ్ మెట్రో దగ్గర ఎంతసేపు ఉంటుంది, లేకుంటే ఫంక్షన్కి వెళ్ళి మనం ఒక పెళ్ళికి వెళ్ళింది ఫంక్షన్లు ఎంతమంది వేసుకుంది బాత్రూమ్లలో. దెబ్బకి అక్కడ కామెంట్లు ఎవడో కామెంట్ వేసాడు లైవ్లో వేస్తే కామెంట్లకు భయపడి అప్పటిదాకా అన్ని కామెంట్లు చదువుతుంది. అన్ని కామెంట్లు వాడెవడో దీని గురించి బ్యాడ్ పెట్టాడు. వాడెవడగా నేనే పెట్టింది కామెంట్లు బ్యాడ్గా పెట్టగానే దెబ్బకి భయపడి కామెంట్లు ఇవ్వడం ఆపేసి మూలకెట్టేసి 2 నిమిషాలతో పైన తర్వాత లైవ్ కట్ చేసి తర్వాత వీడియోలు తిట్టుకుంటే పెట్టింది. ఏం రాను బేరుస్తున్నాను దమ్కేస్తున్నాను అనుకుంటా ఇది ఇందులో మాట్లాడుతూ తిట్టిందనమాట. నేను అనేది నువ్వు ఒక మాట చెప్పు. ఏంటి నీ నుంచి ఆ లచ్చకట్టి ఏం చేయాలి అసలు? వాడు ఏం చేయాలని అనుకున్నావు? వాడు ఫేక్ వీడియోస్ ఆపేయాలనుకుంటున్నావా? ఆపేస్తే నీకేంటి? వాడి ఇన్కమ్ అది వాడు చేసుకుని వాడి వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఒక 10 మంది తీసుకురా, వాడి వల్ల మేము నష్టపోయాం, వాడు ఫేక్ వీడియో చేయడం మేము నష్టపోయామంటే వాడేమన్నా వెళ్ళేసి మీరు ఇల్లుగా నుండి ఇల్లు మంచి ఇల్లు రియల్ ఎస్టేట్ వీడియో చేస్తున్నాడా, లేకుంటే ఏమన్నా 10 మందిని మోసం చేసే వీడియో చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? వాడి ఇంట్లో వాడు ఏడుస్తున్నాడు, చూస్తున్నాడు. వాడి విషయాలు వాడి ఇష్టం అది. నీకేం వస్తుంది? నీకంత దూరంగా ఉంటే మళ్ళీ అక్కడ వెళ్ళి కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి ఆ పొదల్లో దూరిరా. సాయంత్రం వెళ్తావు రోజు అక్కడికి. ఎవడు కనిపిస్తాడా వాంతా వేసుకుందామని వెళ్తావు కదా నువ్వు. వెళ్ళిరా. కొత్తగా చేసేదేముంది నీకు అలవాటే కదా అదంతా. అదంతా అందరితో ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు సిగరెట్లు కాలుస్తున్నాడు, ఒక్కొక్కడు ఎట్లా దూరాలు కొడుతున్నాడని చెప్పేసి అది అట్లా చేసుకుంటూ ఇప్పుడు ఇది చేస్తున్నావు. ఏది ఒక్కడి మీద వాడు ఎడము. ఇది ఒక్కడి మీద కాదు, ఆ భవానీ పాఠశాల మీద వాడు ఏడుస్తున్నావు. ఆమె ఏమనలేక నీ లెక్క అందరూ బర్దెంగించిన వాళ్ళు ఉండరనమాట. నువ్వు బర్దెంగిస్తా, నిన్ను 10 మంది రోడ్డు మీద తిట్టినా, నిన్ను గుంజినా నీకేం సిగ్గు లేదు, మానలేదు నీకు. కానీ వాళ్ళు అట్లా నీలాగా బర్దెంగించిన వాళ్ళు కదా. వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సంస్కారం ఉంది. ఎందుకంటే నేను గెలుక్కుంటే బురదలో రాస్తే ఏమవుతుంది? బురద మన మీద జల్లుతుంది. అలా నీ వల్ల అనమాట. నేను గెలుక్కుంటే అదే. కానీ నాకేం ఇబ్బంది లేదు. నేను ఎవడో తెలియదు. దమ్మును పట్టుకో. నా ఛానల్ పేరు క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ సినిమా వస్తే నీకు అర్థమైంది మ్యాటర్ ఏంటనేది. ఏం చేసినా నేను ఏం చేయలేవు, ఏం పీక్కోలేవు నువ్వు. ఇప్పటి నుంచి నీ బండారం మొత్తం బయటపడతాను. నీ వీడియోస్ కూడా నాకు ఉన్నాయి కొన్ని చూడు. ఇంక కంటిన్యూగా వస్తుంటాయి. ప్లస్ మళ్ళీ లాస్ట్ ఒకసారి సన్ఫ్లవర్ గురించి ఎక్కడికైనా కావాలంటే చెప్పండి. ఇదంతా మనది ల్యాండ్. ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటుంటాను నేను. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంటిన్యూగా వీడియోస్ మాట్లాడుకుందాం. ఓకేనా?